నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 9, 2025 ఈరోజు శనివారము. మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం మీదకి వచ్చాడు. కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలోను, గురుడు వృషభ రాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు సింహంలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో చంద్రుడికి సమీపంగా వచ్చాడు. అయితే రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈరోజు శనివారం అవ్వడం మూలంగా అందులోనూ చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారం చేయడం వల్ల, శనికి సమీపంలో ఉండడం వల్ల, ఈరోజు జరగడం వల్ల ప్రభావం ఎలా ఉంటుందంటే, సాధన అంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ అనేది, నిశ్శబ్దము, ఎంత సైలెంట్గా ఉండడం అనేది, లోతైన ఆలోచన, మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం అనేది, అలాగే మీ యొక్క అనుభవాల మీద ఎక్కువగా ప్రభావం పడే అవకాశం కనబడుతోంది. ఇది అన్ని రాశుల్లోనూ అందరికీ జరిగే ప్రభావము. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మిత్రుల యొక్క సమావేశాలు కానీ, మిత్రులతో భేటీ పడ్డం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతోంది. కొత్త వాతావరణంలో మీరు వెళ్ళబోతున్నారు. అది ఏ రంగంలో ఉన్న వారికైనా సరే జరిగే అవకాశం ఉంది. అందులో ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ అవి అనవసరమైన ఖర్చులు కాదు, మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. మొహమాటానికి పోయి ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. అయితే తండ్రి సంబంధిత విషయాలలో మీరు శ్రద్ధ పెట్టే పని ఈరోజు తప్పనిసరిగా చేసుకోవాలి. కొంత అనారోగ్య సూచన అనేది కనబడుతుంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనిగ్రహ దోష నివారణార్థము నల్లని వస్త్రాలను దానంగా చేయండి. కనీసం ఒక్కరికైనా సరే దానంగా ఇచ్చినట్టయితే కనుక శనిగ్రహ సంబంధిత దోషం నుంచి కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అధికారులతో కొద్దిపాటి మాటల తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీ యొక్క తొందరపాటు చర్య వల్ల కొన్ని సమస్యల్లోకి ఇరుక్కునే అవకాశం ఉంది. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. అయితే విద్యార్థులకు మెరుగైన మంచి ఫలితాలు ఇచ్చే రోజు. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక శుభవార్తలు యోగ్యంగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన సూచనలు కూడా కనబడుతున్నాయి. నిర్ణయాలు తీసుకోవాలంటే తప్పనిసరిగా తీసేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యనారాయణ స్వామి వారి అనగా సూర్యగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ, మంత్రజపం కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, మీకు మీ యొక్క రంగంలో విశేషమైన ప్రతిభ కనిపిస్తారు. ఉద్యోగంలో, రాజకీయంలో, వ్యాపారంలో మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఈరోజు మీరు విశేషమైన ప్రతిభతో పాటు ఆదాయము లేదా విజయాలు లేదంటే లాభాలు, ఇలా ఏదైతే మీరు అనుకుంటారో ఈరోజు మీకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. కుటుంబపరంగా శుభకార్యాలకు సంబంధించి ఆదాయం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రయాణ యోగం ఉంది, కానీ కొంత ఆలస్యం, మీరు అనుకున్న టైంకి కాకుండా వేరే టైంకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రదేశాల్లో ఉన్న బంధువుల దగ్గర నుంచి మీకు ఒక శుభ వర్తమానం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణాల్లో ఏదో ఒక నామాన్ని తీసుకుని 108 సార్లు కనుక చదివినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, భావోద్వేగ పూరితమైనటువంటి నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ధనం విషయంలో అప్రమత్తంగా ఉండండి. పోగొట్టుకునేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ఆన్లైన్ ద్వారా కావచ్చు, మనిషి నుంచి మనిషికి కావచ్చు, ఏదో ఒక మార్గంలో ఈరోజు మీరు ధన నష్టము, పోగొట్టుకోవడము జరిగేది కనబడుతోంది. మీ యొక్క అంటే మీరు గతంలో చేసిన ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి గతంలో మీరు చేసిన ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, లేదా మీ నెగ్లిజెన్సీ వల్ల కానీ ఈరోజు మీరు ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. మీరు చేసిన తప్పులు వెలికొచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు రాకపోయినప్పటికీ 1% మాత్రం లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు లేకపోయినప్పటికీ ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం
కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే, అందులోనూ బిల్వదళాలతో అర్చన చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.